0.7% వచ్చినాం మేము. అంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు పొత్తు వీళ్ళు మాట్లాడే వాళ్ళు అది ఏదీ లేదు. ప్రజలు మా వైపు ఉన్నారు. మేము చూస్తున్నట్టు అభివృద్ధి, నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చూసారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదాన్ని నమ్మిరు అందరూ. అనేక సందర్భాలు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, సమాజంలో కానీ అనేక విషయాలు, కొన్ని పథకాలు నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేంద్ర పథకాలు ప్రజలకు మమేకమైన డైరెక్ట్ వస్తాయి. అవన్నీ పథకాలన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు. మా నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం కూడా అనేక విషయాల్ని విడమర్చి చెప్పడం వల్ల అనేక విషయాల్లో ప్రజల్లో వాతావరణము మార్పు సాధ్యమైంది. కాబట్టి అది జరిగిందంతే తప్ప వీళ్ళు అనేది ఎక్కడా జరగలేదు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా వీళ్ళు హడావిడి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ హడావిడి చూసారు, బీఆర్ఎస్ హడావిడి చూసారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పార్టీ. ఎవరైతే మా అభ్యర్థి గతంలో అక్కడ పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో నిలబడ్డారు. ప్రజా సంక్షేమాల విషయాల్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల్ని లేవనెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందరితో మమేకమై ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా సైలెంట్గానే మేము గెలుస్తున్నాం. అక్కడ ఏ మాత్రం అది లేదు. వీళ్ళు కొట్టుకోవడంలో మేము ఊహించినటువంటి విధంగా మేము ఆటోమేటిక్గా గెలుస్తాం తప్ప ఏ మాత్రం సందేహం లేదు. అంటే బీఆర్ఎస్ కొన్ని సందర్భాలు రాగానే కాంగ్రెస్ ఏమంటుంది, మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ వాళ్ళకేమో కాంగ్రెస్, అవన్నీ అపోహలు మాత్రమే. కాంగ్రెస్ బీజేపీ అనేది అసలు ప్రపంచంలో ఎవడు నమ్మలేనటువంటి విషయం. మేమిద్దరం కలవడము మాట్లాడడం అనేది విషయమే లేదు. ఇక బీఆర్ఎస్ విషయం అని అంటారా, అది కూడా అసాధ్యమైనటువంటి పని. గతంలో ఎన్డీఏకి సంబంధించిన కొన్ని అంశాలు వారు ఏదో కొంత చేసినటువంటి దాఖలాలు తప్ప ఎక్కడ కూడా కలిసి పోటీ చేసిన దాఖలాలు లేవు, కలిసి చేసిన దాఖలాలు లేవు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్గా చెప్పినాం. మేము మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేసినాం, సింగిల్గా నిలబడ్డాం. 48 స్థానాలు ఉన్నాం. రేపు జరగబోయేటువంటి మళ్ళీ ఎన్నికల్లో కూడా మేము వస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా లంకల దీపక్ దగ్గర 100% గెలుస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళ దగ్గరనే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి అభ్యర్థి, గతంలో ఉన్నటువంటి అభ్యర్థి, ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థిని కూడా చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఆయనకే తెలియదు. ఆయన ఎంఐఎం నుంచి వచ్చి కాంగ్రెస్లోకి వచ్చిండా, కాంగ్రెస్ నుంచి ఎంఐఎంకి వచ్చిండా అనేది వాళ్ళకే తెలియనటువంటి కన్ఫ్యూజ్ ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత శివకుమార్ అనే చెప్తా ఉన్నాడు, వాళ్ళ కుటుంబం గురించి చెప్తా ఉన్నాడు. ఆయనే అన్నాడు 7 మర్డర్ల కేసులు ఉన్నాడు. అంటే తెలియకుండానే క్రైమ్. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం మొదటి నుంచి కూడా కొంచెం విపరీతమైనటువంటి భావజాలం ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబ నేపథ్యం వల్ల సమాజానికి ఒరిగిందేంది, ఇలా సమాజానికి ఒరిగిందండి వీళ్ళు చేస్తున్నట్టు శ్రీమంతాలు. ఏమి శ్రీమంతాలు? ప్రజలకు అవి అవసరమా? సంక్షేమ పథకాల మీద మాట్లాడాల్సిన అవసరం 5 సంవత్సరాలలో ఎక్కడన్నా వాలంటరీ ఆర్గనైజేషన్ లో నవీన్ యాదవ్ చేసేది వాళ్ళ ఫాదర్ చేసేది సోషల్ ఆర్గనైజేషన్ ఉంది చేయడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఏదైతే 7 మర్డర్స్ లో శ్రీశైలం యాదవ్ లేరు అని చెప్తున్నాను ఓపెన్ గా. దాంట్లో డేవిడ్ రాజు గారు, లేకపోతే జడల్ మల్లేష్ అని ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. ఆ టీం వేరు, ఈయన అందులో లేడు అనేది కూడా తర్వాత క్లియర్ అయింది. అది అంటే నేను కూడా బాల్యం ఇక్కడనే, నాది హైదరాబాదే. కొంత వయసులో అన్నకన్నా చిన్నోని, కానీ ఇవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత చూసుకుంటూ వచ్చినట్టు వాతావరణము. మా మేనమామూలే ఇక్కడంతా. మేము ఉన్నది కూడా మా మేనమామలే. నేను పుట్టి పెరిగింది అంతా దూల్పేటే, మాదంతా హైదరాబాదే. చిన్న నుంచి అన్ని ప్రాంతాలు చూసి వచ్చాను. వాళ్ళ కుటుంబం మీద పాజిటివ్ ఒపీనియన్ ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేదు. అంతా నెగిటివ్ ఒపీనియన్. మేమెందుకు ఎవరో మీడియా వాళ్ళు అడిగితేనే ఆ చిన్న టీ స్టాల్లో కూడా బెదిరించి పైసలు వసూలు చేసినటువంటి కుటుంబాలని. వీళ్ళ మీద అనేకమైనటువంటి కేసులు. ఎవరి మీద కాలే, 3 పిల్లల మీద అట్లనే కేసులు ఉన్నాయి, వీళ్ళ పిల్లల మీద అట్లనే కేసులు ఉన్నాయి. అరే మీరు సమాజంలో సేవ చేసేప్పుడు మీద కేసుల పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే అట్లనే అందరి మీద అవుతున్నాయా? జూబ్లీహిల్స్ అనేక మంది ఉన్నారు కదా. కొన్ని కుటుంబాలు అయితే 40-30 ఏళ్ళ నుంచి కూడా సేవ చేస్తున్న కుటుంబాలు. వాళ్ళు ఎవరు తెలియదు. కనీసం మీడియాకు కూడా తెలియనటువంటి కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. మీరు సేవ చేస్తున్నాం, సేవ ముసుగులా అన్యాయం చేస్తున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అనేకమైన పీడీ యాక్ట్ వరకు పోయిందంటే ఎందుకు పోతుంది? పీడీ యాక్ట్ వరకు ఎందుకు పోతుంది? అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంది ఇక్కడ? మన ప్రేమ్ గాంధీ భాయ్ నేను చెప్పింది ఫస్ట్ నువ్వు అది వినాలా. ఎందుకంటే వాళ్ళ మీద బురద జల్లిండ్రు. అండ్ మోర్ ఎవర్ రాజకీయంగా వాళ్ళని భూస్థాపితం చేయాలనే రకంగా ఆలోచించింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని నేను ఖచ్చితంగా చెప్తాను. 10 సంవత్సరాలల్లా వాళ్ళ తమ్ముని మీద కానీ, ఇప్పుడు
నవీన్ యాదవ్ తమ్ముని మీద కానీ నవీన్ యాదవ్ మీద కానీ వాళ్ళ ఫాదర్ మీద కానీ ఎన్నో కేసులు ఒక్క కేసులో కూడా వాళ్ళు బరి కాలే. మళ్ళీ అది కూడా నువ్వు ఎక్కడ కూడా క్లియర్ లేదు కదా. శిక్షాస్మృతి ఎట్లుంటది అంటే 100 మంది తప్పించుకున్నా సరిగా ఒక నిర్దోషికి పడవద్దు అనేటువంటి క్లాస్ లోనే ఉన్నటువంటి చట్టం సరిగా లేక అనేక మంది బిరా అయిపోయిన దాఖలాలు బొచ్చడున్నాయి. అలా వెలుగు ఉండొచ్చు. కుటుంబం ఏం చేసింది? ఎక్కడన్నా ఈ పలానా ఏరియాలో మేము సీసీ రోడ్లు వేసినామను, ఈ పలానా ఏరియాలో మేము పలానా ఇది చేసినామని చెప్పు. వేలాది కోట్లు అని డైరెక్ట్ శ్రీశైలం యాదవే చెప్తా ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు వేలాది కోట్ల ఆస్తులని, 100 కోట్లు అంటున్నాయి. కుటుంబ నేపథ్యం అంటున్నావు. ఏ ఊరికి, ఏ కాలనీకి, ఏ ప్రాంతానికి ఏం చేసినావు అంటే ఏదో నువ్వు అనేక అంశాలు బస్తీ కోడ్ ఉన్నాడు చేస్తాడు. నువ్వు ఒక గొప్ప అని చెప్పేది బస్తీ కోడ్ ఉన్నారు అట్లాంటి వాళ్ళు చేస్తాడు. ఇలా మీరు మాట్లాడుతున్నాడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 200 బస్తీలు కనీసం మౌలిక వసతులు లేవు, ఒక వాటర్ ట్యాంక్ లేదు, నడవడానికి కనీస అవసరం లేదు, మురికి కాలువలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ 5 ఏళ్ళు నువ్వు మురికి కాలువలు ఏం చేసినావు? 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా. నీ అధికారం రావాలి, మీ ఇక్కడ జూబ్లీస్ రావాలి, ఎప్పుడో టీడీపీ నుంచి ప్రయత్నం చేసినాము, వైఎస్ఆర్సీ కాంగ్రెస్ నుంచి ప్రయత్నం చేసినాం, నీ కుటుంబము ఉన్నారు అందరూ. మళ్ళీ ఏం చేసిర్రు? 7 సంక్షేమ పథకాలు జరిగినాయి. నీళ్ళకు కూడా లైన్ నిలబడతారు కదా. హైదరాబాద్ నడిపడున్నటువంటి ప్రాంతంలో వీళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పోతే నీళ్ళకు కూడా కొట్టుకొని తెచ్చినట్టుందా? మోరీలు ఉన్నాయి, మౌలిక వసతులు లేవు, తినడానికి లేదు, కూర్చోడానికి లేదు, గంజాయి డ్రగ్స్ మొత్తం గంజాయి కుటుంబ నేపథ్యం సేవ చేసిన కుటుంబము అక్కడ ఏదో చేయాలనుకున్నటువంటి కుటుంబం ఉంటే ఎక్కడ మళ్ళా ఇప్పుడు ఈ రోజు ఒక మాట రౌడీజం చేస్తున్నటువంటి కుటుంబమే తప్ప సంక్షేమం గురించి ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించే కుటుంబం కాదు. కేసీఆర్ కే రథం గురించిండు, ప్రచార రథం స్థాయిలో ఉండు. ఆయన మంచి పొజిషన్ ఉన్నాడు కదా. గతంలో పీజీఆర్ ఎంబడి తిరిగిండు శ్రీశైలం యాదవ్. ఆయన దగ్గర పైసలు లేవని శ్రీమంతాలు చేపిస్తేనో కాదు కదా. లంకల దీపక్ రెడ్డి మీద అయినటువంటి 4 కేసులు ఏందో చెప్తా. అదేది ప్రజా సంక్షేమం గురించి లేవటప్పుడు కదా, దేవాలయం గురించి లేవటప్పుడు అయింది కదా, నువ్వు అక్కడ ఎంఐఎం వ్యక్తుల మీద అయినటువంటి ఆయన ప్రజా సంక్షేమం మీద ఆయన మీద కేసులు, ఈయన మీద గుండాయిజం కేసు. ఎందుకు నవీన్ యాదవ్ మీద మొన్న ఏది ఆర్చ్ కట్టేటప్పుడు, టెంపుల్ దగ్గర ఆర్చ్ కట్టేటప్పుడు అది గూళ్ళ కొట్టినప్పుడు నేనేమంటున్నా, తమ్ముడి మీద కేసు అయింది. మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయంగా బలపడాలనేటువంటి కుటుంబాలు అయితే ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఒక్కటన్నా చూపించమని అప్పుడు మాట్లాడతాం కదా. సో యాదగిరి గారు, బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే అయ్యాయి. అందుకే కేసీఆర్ గారి మీద కాళేశ్వరం గురించి కానీ లేకపోతే కేటీఆర్ గారి మీద ఉన్న ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ముందుకేయట్లేదు. ఈ 2 పార్టీలు చీకటి ఒప్పందం ఉన్నాయి. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఈ 2 పార్టీలు కలిసే పనిచేస్తాయి, లోపాయికారి ఒప్పందం ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ చేస్తున్న ఆరోపణలు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అది గతంలో కూడా చాలాసార్లు వాళ్ళిద్దరూ చీకటి ఒప్పందాలు చేసుకున్న పరిస్థితులు చూసాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మళ్ళొకసారి అదే జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ. ఇంతకు బీఆర్ఎస్ పార్టీకి ఎవరు దోస్తే, ఎవరిని గెలిపిస్తున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. మాకు తెలంగాణ ప్రజలే మా దోస్తులు, మేము ఎవరికి దోస్తులం కాదు. ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, మీడియా అందరూ విఘ్నులు గమనిస్తున్నారు ఎవరు ఎవరికి దోస్తాను అనేది. గత శాసనసభ ఎలక్షన్ల ముందు నుంచి కూడా ఎవరితో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బదనాం చేయాలి, ఏ విధంగా గద్దె దించాలి, దాని మీద ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసి మనము గద్దెనెక్కాలన్న ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడబలుక్కొని ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలోది వారికి దోస్తానా చేసారు. ఎందుకంటే గత శాసనసభ ఎలక్షన్ల కంటే ముందు నుంచి మనం అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ నుంచి గెలిచే అవకాశం, మేము బీసీ అభ్యర్థి మా పార్టీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు అందరినీ వాళ్ళు ఎక్కడైతే మా పార్టీ రాదు, మేము గెలవము, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని మన ముఖ్యమంత్రిగా చూడవద్దు అన్న ఉద్దేశంతో ఇద్దరు కూడబలుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం వారి అభ్యర్థులను బీజేపీ పార్టీ నుంచి వారి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేసింది. అందులో ఎవరు అని అంటే వివేక్ వెంకటస్వామి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బీజేపీ పార్టీ నుంచి రేపు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాలి, గెలిపించాలన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడబలుకొని మాత్రం ఈ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అప్పుడు అలా ఇంకా చాలామందిని చేశారు.
అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కూడా 8 మంది ఎంపీలను గెలిపించడం కోసం తన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో తన సొంత ముఖ్య నాయకుడైనటువంటి వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టి డీకేఆర్ నగర్ని అక్కడ సొంత జిల్లాలో గెలిపించిండు. అదేవిధంగా చెవెళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ చెవెళ్ళ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొని అక్కడ నుంచి అక్కడ గెలవద్దు, అక్కడ చెవెళ్ళ నుంచి కొండ విశ్వేశ్వరరావు గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఈటల రాజేందర్ గారు బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసం సునీత గారిని ఇక్కడ తీసుకొచ్చి బీజేపీ పార్టీకి అక్కడ మద్దతు ఇచ్చారు. ఒకసారి శాసనసభ ఎలక్షన్లలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ గెలిపిస్తే సగం మంది బీజేపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు గెలిపించారు. అదేవిధంగా మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా గత శాసనసభ ఎన్నికల్లో శ్రీ గణేష్ గారు